కలిగి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మన యేసుక్రీస్తు మన కొరకు ఎలా అయితే ఆ సిలువలో బలి అయ్యి అన్నిటినీ త్యాగం చేశాడో, అలా మనం ఏ విధంగా వేటిని త్యాగం చేయాలి అనేది మనం చూద్దాము. అయితే ఒక చిన్న స్టోరీ చూద్దాము. నేను మా సండే స్కూల్ పిల్లలకి ఎలా అయితే చెప్తానో మీకు కూడా అలానే చెప్పాలని నేను అనుకుంటున్నాను. అయితే కోల్డ్ కంట్రీస్లో వెహికల్స్ అనేవి వెళ్ళడం చాలా కష్టం. ఇక్కడ మనం రోడ్ పైన డ్రైవ్ చేసినంత ఈజీగా కోల్డ్ కంట్రీస్లో ఉంటే ఐస్ ఉండే కంట్రీస్లో మనం అసలు నడపలేము అనమాట. అది ఎక్కడ ఎలా వెళ్ళాలి, ఏ విధంగా నడపాలి, ఎక్కడ బ్రేక్ వేయాలి అనేది చాలా కష్టం. కొంచెం దానికి చాలా తెలివి కావాలి. అయితే ఒక దినాన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి భార్య చనిపోయింది, ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. ఆ చిన్న బిడ్డ అప్పుడప్పుడే పాకుతూ ఉన్నాడు. అయితే అతను ఒక రోజున ప్రయాణం చేస్తూ ఒక పెద్ద బస్సు నడుపుతూ ఉంటాడు. ఆ బస్సులో చాలామంది ప్రయాణికులు ఉంటారు. అతను ఆ మంచు ప్రదేశంలో బాగా స్పీడ్గా వెళ్తాడు, ఎక్కడ మెల్లగా వెళ్ళాలో అక్కడ వెళ్తాడు. అలా వెళ్తూ ఉండగా వాళ్ళు ఉండే ఏరియా వస్తూ ఉంటుంది. అయితే ఆ ఏరియా వచ్చినప్పుడు అతను చాలా స్పీడ్గా నడుపుతాడు. అయితే అతను ఎవరైతే చిన్న బిడ్డ అతనికి ఉన్నాడో ఆ బిడ్డ ఇంట్లో నుంచి బయటకు రావడం జరుగుతుంది. ఆ చిన్న బిడ్డ పాకుంటూ బయటకు వస్తాడు. ఎవరో ఆ చిన్న బిడ్డని చూడరు, చూసినా పట్టించుకోరు. అయితే ఆ తండ్రికి భయం వేస్తుంది ఒకేసారిగా, నేను ఇప్పుడు ఏం చేయాలి? అతను వెళ్తున్న స్పీడ్లో బ్రేక్ వేస్తే ఇంట్లో ఉన్న ప్రజలందరూ కూడా మరణిస్తారు. అలా అని బ్రేక్ వేయకపోతే తన కళ్ళ ముందు ఉన్న తన కన్న కొడుకు చనిపోతాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాదు. అయితే ప్రయాణికులకి చెప్తాడు, నా బిడ్డ అతను అని చెప్తే ప్రయాణికులు అంటారు, నువ్వు వెంటనే బ్రేక్ వెయ్యి అంటే బ్రేక్ వేస్తే ఇంతమందిని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి అతను బ్రేక్ వేయకుండా అదే స్పీడ్లో ముందుకు వెళ్ళిపోవడం ద్వారా ఆ చిన్న బిడ్డని అతను ఆ రోజు కోల్పోతాడు. తర్వాత అతను వెనక్కి వచ్చి తన బిడ్డ కోసం ఏడుస్తాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, మన యేసుక్రీస్తు కూడా మన పాపంలో కొరకు, మనం చేసిన దోషంలో కొరకు తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. మన ఎవరికి అతను శిక్ష విధించలేదు, మనం ఎవరము మరణాన్ని అనుభవించలేదు. కానీ కేవలం మన పాపంలో కొరకు ఆయన తన కుమారుణ్ణి మన కోసం త్యాగం చేశాడు. అటువంటి త్యాగ గుణాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకున్నాము. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం ఏ విధంగా త్యాగం కలిగి ఉండాలి అని అంటే, దేవుడు మనందరికీ ఒక విషయం చెప్పాడు. మనందరం లోకానికి ఏమై ఉన్నామండి? ఇంకొక మాట, మనందరం లోకానికి ఉప్పై ఉన్నాం. అయితే ఉప్పు అనే అంశాన్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాము. ఉప్పు ఏ విధంగా జీవిస్తుంది, ఉప్పు ఏ లక్షణాలను కలిగి ఉంటుంది,